మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేనేం చేసినాను? సంతోషించి. ఎవరన్నమాట అది? దావీదు మహారాజు వంటి వాడే అంటున్నాడు 122వ కీర్తనలో, యెహోవా సన్నిధికి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది కదా. అందుకే పరిగెత్తుకొని దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి. గలతీ 5:25లో ఒక మాట ఉంది, మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం, క్రమంగా నడుచుకుందాం. హల్లెలూయా. లెట్ దెర్ బి ఆర్డర్ అండ్ డిసిప్లిన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. చాలామంది ఉపవసిస్తారు, ప్రార్థిస్తారు, కానీ జీవితంలో క్రమం ఉండదు. ఆ క్రమం లేని వారి ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు. నీ పేరిట మేము అద్భుతాలు చేసినాం, నీ పేరిట మేము మీటింగ్లు పెట్టినాం, నీ పేరిట మేము స్వస్థత కూడికలు పెట్టినాం, నీ పేరిట కుంటివారు నడిచినారు, గుడ్డివారు చూసినారు, మూగవారు మాట్లాడినారు, దయ్యాలు వెళ్ళిపోయాయంటే దేవుడు అంటాడు, అక్రమం చేయవారులారా మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను. ఎంత పెద్ద ఘాటైన మాట ఇది. ఇన్ని చేసినా ఎరగను అంటాడా? ఎందుకు ఎరగనంటే వాళ్ళ జీవితంలో ఏం లేదు, క్రమం లేదు. ఆత్మ నియమంలో ఉండాలి, ఆత్మ స్వాధీనంలో ఉండాలి. మెల్లగా ప్రార్థన చేస్తే వినాడా దేవుడు? చెవిటివాడా? దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను బ్యాంకులో పనిచేసే రోజుల్లో చాలా పనులు అప్పుడు చేశాను, చాలా స్పీడ్గా కూడా చేసేదాన్ని. ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజుకు దోశలకు పిండి వేసినాను మిక్సీలో, పెద్ద సప్పుడు అనమాట, పక్క బిల్డింగ్లు కూడా లేచిపోయాడు సప్పుడు వచ్చేది. నేను అనుకున్నాను మొత్తం దాని లోపల ఉండేది గంధంలాగా అయిపోయిందని. తీసి చూస్తే ఒక్క గింజ కూడా కదలలేదండి, అసలు ఒక్క గింజ కదలలేదు. మీరు నమ్ముతారా? అంత పెద్ద సప్పుడు. దేవుడు నాకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించినాడు. అప్పుడు నేను ఇంత పెద్ద సప్పుడు ఒక్క గింజ కూడా మిక్సీలో కదలలేదంటే ఏదో డిఫెక్ట్ అనమాట అది. అప్పుడు నేనేం చేశాను, అంతా ఖాళీ చేసి ఇక్కడ ఒక రిపేరర్ దగ్గర పోతే చెప్పిన ఆమె కొద్దిగా కింద అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆ బటన్ అది కాల, అది తెచ్చి ఆయన రిపేర్ చేసిన కోసం జయ్యమని సప్పుడు లేకుండా మొత్తం మంచిగా పిండి చక్కగా అయిపోయింది. అప్పుడే నాకు వాక్యం పరిశుద్ధాత్ముడు బోధించినాడు, అల్లర్లలో దేవుడు ఉంటాడు. చాలా అల్లరి చేస్తున్నారంటే ఏదో డిఫెక్ట్ ఉందని అర్థమని నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలంటే, నీకు జవాబు రావాలంటే, దేవునికి నువ్వు దగ్గరగా కావాలంటే ఫస్ట్ యువర్ హార్ట్ షుడ్ చేంజ్. హృదయమంతా పాపంతో నింపుకొని పైకి భక్తి గల వారిగా నటిస్తే ఏం ప్రయోజనం లేదట. దేవుని శక్తిని వారు ఎప్పుడు కూడా అనుభవించారని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఇన్నర్ క్లీనింగ్ అనమాట. చాలామంది ప్రార్థనలు చేస్తారు, జవాబు రాదండి వారికి. ఎందుకు జవాబు రాదు? అమ్మ మేము చాలా ప్రార్థనలు చేస్తున్నాం, అమ్మ ఒక్క జవాబు రావడం లేదు. నీవు పరీక్షించుకో, జవాబు ఎందుకు రావడం లేదు. తప్పకుండా ఏదో దేవునికి అయిష్టమైన పాపం ఉన్నది, తొలగించుకో, ఇంకా ఇంకా తగ్గించుకో, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీళ్లు గారు, రోధించు. దేవుడు ప్రార్థన వినకుండా ఉంటాడా? తప్పకుండా నీ మొర ఆయనకు చేరుతుంది. కాబట్టి ప్రార్థన పవిత్రంగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. నేను ఒక లెక్కల స్టూడెంటేనండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా ఉన్నాను. అప్పుడు లెక్కలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది. పరిశుద్ధ గ్రంథమును ఇప్పుడు ధర్మశాస్త్రం అంటారు కదా, ఏమి శాస్త్రం ఇది? ధర్మశాస్త్రం. దీని సైన్స్ అన్నమాట. దీంట్లో నువ్వు నీకు ఇష్టం వచ్చిన ఫార్ములా పెడితే నీకు ఎప్పుడు జవాబు రాదు. మ్యాథమెటిక్స్లో కూడా నీకు ఇష్టం వచ్చిన ఫార్ములా నువ్వు ఉపయోగిస్తే అస్సలు నీకు ఆన్సరు రాదు. నీకు ఇష్టం వచ్చినట్టు ఫార్ములాలు మారిస్తే జవాబు ఎప్పుడు రాదు. అలాగే దేవుని నియమాలు, ధర్మశాస్త్రం, ఇట్స్ ఫుల్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది. దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు, దేవుని మాట వినకుంటే చస్తావు. ఇది ఫార్ములాస్ అన్నమాట ఇవన్నీ. దీని విరుద్ధంగా ఏ నియమం కూడా లేదు. కాబట్టి దేవుని నియమాలను నువ్వు గమనించి, దేవుని ఆదేశాలు ఏంటి గమనించి, దానికి విధేయత చూపి లోబడి ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మొట్టమొదట ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం, నీ కుటుంబంలో దేవుడిచ్చిన దీవెనలను కాపాడేది కూడా ఉపవాస ప్రార్థన అండి. దేవుడు దీవించినాడు, దేవుడు దీవించినాడు అని విర్రవీగుతుంటారు చాలామంది. ఈవెన్ టు ప్రిజర్వ్ దట్ బ్లెస్సింగ్, టు ప్రొటెక్ట్ దట్ బ్లెస్సింగ్, ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ నీడెడ్. అన్ని దేవుడు మాకు ఇచ్చినాడండి, ఇంకేంటి మాకేం తక్కువలేదండి,
ఇంకేంటి ఉపవాస ప్రార్థన అనుకోకండి. ఆ ప్రార్థన, ఆ ఉపవాసము నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు కూడా కంచె వేస్తుంది. కంచె వేసి నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. హఠాత్ మరణాలు, హఠాత్ కీడు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, కుటుంబాలు విడిపోవడం, సంతానం మరణించడం, లేక అపాయము, శత్రువులు పైబడడం, లేక కేసులో ఇరుక్కోవడం, పోలీస్ స్టేషన్ వెళ్ళడం, ఇవన్నీ కీడు కొట్టివేసేది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు రానున్న కీడు ఏమవుతుంది? తొలగిపోతుంది అన్నమాట. కారుకి ఏముంటుందండి? వైపర్స్ ఉంటాయి కదా. వర్షం బాగా పడుతుంటే వైపర్స్ ఆన్ చేస్తారు కారు డ్రైవ్ చేసిన. చినుకులు పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? అది క్లీన్ అయిపోతుంది. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అప్పుడు నీ మార్గము స్పష్టంగా నీకు కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నీకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని, కీడును, మరణాన్ని, లేక అపాయాన్ని తరిమి కొట్టేది ఉపవాసం. కీడులను తొలగించడానికి ఉపవాసం. ఇప్పుడైతే ఈ లోకం ఎట్లుందంటే అడుగడుగున కీడుంది. అడుగడుగున బయటికి పోయిన మనిషి ప్రాణాలతో తిరిగి వస్తాడనే నమ్మకము లేదు. పేతురు అంత ధైర్యంతో బోధించినాడంటే మరి తప్పకుండా మారు మనసు పొందినాడు, ప్రార్థనాపరుడైపోయినాడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినాడు, ఆత్మను పొందుకున్నాడు. అందుకే అంత గంభీరంగా మాట్లాడుతున్నాడు, ఎవ్వరికి భయపడకుండా. యేసునందే రక్షణ, ఆయన ఎందే మీకు రక్షణ, ఆయన నామమందు తప్ప మరి ఏ నామంలో మీకు రక్షణ కలగదు అంటున్నాడు. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప ధైర్యం నీకు వస్తుంది. రెండవది, కీడులన్నిటి విడిపింపబడుతుంది, నీకు శుభం కలుగుతుంది అన్నమాట. శుభం, ఒక శుభకరమైన ఆనవాళ్ళు నీ జీవితంలో కావాలంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. దేవా, మా జీవితంలో ఒక శుభం దయచేనైనా, ఒక పెళ్లి కార్యం మా ఇంట్లో జరగాలి. ప్రార్థన వింటాడు. నీ హృదయంలో నుండి, ఆ మంటలో నుండి వచ్చే ధూపం ఆయన సన్నిధిలో పోతుంది. తప్పకుండా నీ ఆశలు నెరవేరుస్తాడు. నీ ఆశ భంగము కానేరదంట. దేవుని స్తోత్రం. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకుతుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. శుభం కలుగుతుంది, శుభం నీ జీవితంలో. దానియేలు 10వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చూడండి, 2వ వచనంలో ఉంది. దానియేలు కూడా మాంసాహారాలు మానేసి తను తాను తగ్గించుకున్నాడంట. స్నానాభిషేకాలు కూడా మానేసినాడంట. దేవుని సన్నిధిలో తగ్గించుకొని మొరపెట్టినప్పుడు వెంటనే మరి 21 రోజులు అలాగ తగ్గించుకున్నప్పుడు దూత పరలోకం నుండి దిగి, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నీకు శుభం అవును కాక. దానియేలు 10:19లో మాట ఉంది. శుభకార్యాలు నీ జీవితంలో కావాలంటే, చూడాలంటే కూడా ఉపవసించి ప్రార్థన చేయాలి. కొందరికి ఉద్యోగాలు లేవు, లంచాలు కట్టడానికి రెడీ. నువ్వు దేవుని మీద ఆధారపడకు. నమ్మదగిన దేవుడు, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్దనే వస్తుంది. నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఉద్యోగం కదా, అది ఇస్తాడు దేవుడు. నీకు మంచి జతను కావాలన్నా, యూ వాంట్ టు హ్యావ్ ఎ నైస్ పార్ట్నర్ ఇన్ లైఫ్, గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఉట్టి డబ్బే కాదు, ప్రతి అక్కర తీరుస్తాడు. అది ఉద్యోగమైన, సంతానమైన, వివాహమైన, కుటుంబంలో సమాధానమైన, శత్రుబాధ అయినా, ఉద్యోగ సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, తీరని రోగమైన, వ్యాధి అయినా, ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నమ్మకం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్, ఆల్ యువర్ నీడ్. కాబట్టి నువ్వు దేవుని ప్రార్థించాలి. 2వ దినవృత్తాంతాలు 7:14 ఒక మాట ఉంది, అదందరూ చదువుదాం. నాతో కలిసి చదవండి. 2 Chronicles 7:14. 2వ దినవృత్తాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును దేశము సర్కిల్ చేసి మీ ఇంటిని కూడా స్వస్థపరుస్తాడు దేవుడు. దేశాన్ని బాగు చేసి మీ ఇండ్లు బాగు కాకుండా లాభమే. అక్కడ సర్కిల్ చేసి మా ఇంటిని కూడా స్వస్థపరుస్తాడు. ఇంటిలో కలహాలు సైతానే తెచ్చిపెడుతుంది, మరొకరు కాదు. నీ కుటుంబంలో సమాధానం తెచ్చేది సాతానుడే. భార్య భర్తల మధ్యలో కలహం తెచ్చేది ఎవరు? దేవుడు తెస్తాడా? కానే కాదు, సాతానుడు అన్నమాట. వాడు అల్లరికి కర్త. దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాడు. అప్పుడు నువ్వు సాతాను తంత్రాలను గుర్తుపట్టాలి. ఇది చాలా లేట్గా, అంటే కొన్ని సంవత్సరాలు వివాహమై కొన్ని సంవత్సరాలకు తెలుసుకున్నాను. అయ్యో, నాతో పోరాడేది ఆయన కాదు, ఆయన లోపల ఎవరు దూరినారు? సైతాన్. అమ్మో,
ఈ పోరాటం తప్పకుండా నేను ప్రార్థన ద్వారా, ప్రేమ ద్వారా గెలవాలని గెలిచేదాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విజయం మనదే కదా, దేవుని బిడ్డలదే విజయం. వీటన్నిటిలో నీకు అత్యంతమైన విజయం నీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు నాకు, మీకు కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టి తగ్గించుకొని నీ చెడు నడవడిక ఏదైనా ఉంటే వదిలిపెట్టి దేవునికి అయిష్టమైన మార్గాలు తొలగించి పవిత్రమైన హృదయంతో చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఆనందకరం అంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. గాడ్ గెట్స్ ప్లీజ్డ్ వెన్ ఎ ప్యూర్ హార్ట్ ప్రేజ్ ఈగర్లీ. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థనకు, ఉపవాసానికి అసాధ్యం అంటూ ఏది లేదు. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలండి. చాలామంది అటు ఇటు పరిగెత్తారు. సిస్టర్, దేవుని చిత్తం ఏంటో మాకు చెప్పండి. పిచ్చి తిరుగులు తిరగకుండా ఒక్క దగ్గర కుదురుబడి శాపపరుచుకొని ఉపవాసం ఉండి మోకాళ్ళతో కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మర్మములను బయలుపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్షపాతి కానేగాడు. ఆయన రహస్యములు ఆయనకే చెందినవి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను ఏం చేస్తాను, తెలియజేస్తాను. నీ కుటుంబం గురించి బయలుపరుస్తాడండి. నీ భర్త లేక భార్య గురించి బయలుపరుస్తాడు. పిల్లల గురించి బయలుపరుస్తారు. మా పిల్లలు చెడిపోయినారండి, మా పిల్లల మాట వినడం లేదని ఊరంతా చెప్పే అవసరం లేదు. టెల్ ఆల్ యువర్ బర్డన్స్ టు ద లార్డ్. దేవునికి తెలియజేయి. దేని గురించి చింతించకు. ప్రతి విషయం ప్రార్థన, విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం మీ మనవులను ఏం చేయాలంట, ఆయనకు తెలియజేయాలంట. ఆయనే కదా పరిష్కారి. ఆయన నీ అడుగులను స్థిరపరుస్తాడు, నీ మార్గములను సరళం చేస్తాడు. నీ మార్గముల మీద వెలుగు ఏం చేస్తుందంట, ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. కనుక కొందరు అంటారు, మాకు అస్సలు బలం లేదండి. నేను కూడా అన్నాను, నేను ఉపవాసం ఉండాలని దేవుడు నాతో చెప్తే ఏంటో ఇన్ని పనులు చేసినాక మళ్ళీ ఉపవాసం ఉండాలంటే నా వల్ల కాదు. నేను ఇట్లా మాట్లాడుతున్నాను దేవునితో. వెంటనే దేవుడు నాకు ఒక వాగ్దానం గుర్తు చేసినాడు. అది యెషయా 49:5 ఉంది. అప్పుడు వెంటనే నా యొక్క బలహీనత నన్ను వదిలిపెట్టిపోయింది. యెషయా 49:5. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మనల్ని బలహీనంగా మారుస్తాడా? ఒక రాజులకు రాజు, ఒక ప్రభువులకు ప్రభువు సన్నిధిలో నువ్వు కూర్చుంటే నీకు ఏదైనా వెలితి కలుగుతుందా? ఏది కొద్దు ఉండదు. నా ఎందు భయభక్తులు ఉన్నది ఏది కొదవలేదు అన్నాడు కదా. ఆయన వాక్యం ధ్యానిస్తూ, ఆయనతో ప్రార్థన చేసి, ఆయనతో సన్నిధి సహవాసం కలిగి ఉంటే బలము కలుగుతుంది. కాబట్టి బలహీనత ఎలాగొస్తుంది? ఒకవేళ నీకు బలహీనత ఉన్నా నీ బలహీనత యందు ఆయన శక్తి ఏమవుతుందట, సంపూర్ణమైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు కూడా ఉపవాసించినాడు, ప్రార్థన చేసినాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ప్రభు యొక్క మహాశక్తి నా మీద నిలుస్తుంది. అందుకే ఎన్ని కష్టాలైనా నేను ఆనందించడం నేర్చుకున్నాను. ఆయన బలము నాకు సరిపోయింది. ఇక్కడ బలము ఎక్కడ లేదంటండి, వెతుకుతే వాక్యంలో ఉంది. బలము తనదని దేవుడు ఆజ్ఞాపించాడట, సెలవిచ్చాడట. అది ఒక్కసారి సెలవిస్తే 2 మార్లు కీర్తనకారునికి వినబడ్డదట. ట్వైస్ హీ హర్డ్ దట్ స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. దేవుని సన్నిధికి వస్తే మరి బలం అంతా ఆయన దగ్గరే ఉంది. ఆయన ఇవ్వడం మనకు బలం, తప్పకుండా రెట్టింపు బలం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా రోగాలుంటే ఈ ఉపవాసంలో వదిలిపోతుంది మిమ్మల్ని. దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చే జబ్బులన్నీ కూడా అతిగా తినడం ద్వారా వస్తుందండి. ఎవరు సపోర్ట్ చేస్తలేరు, చేస్తారు కదా పని, తింటారు కదా బాగా. అది మిగిలింది, ఇది మిగిలింది, అది ఎందుకు పాడు చేయాలి, ఇది ఎందుకు పాడు చేయాలి. పేదవారికి ఇవ్వండి కొద్దిగా. నీతిమంతుడు తన ఆహారంలో కొద్దిగా తీసి ఏం చేస్తాడు, లేని వారికి ఇస్తాడు. అది వాడు దీవెన నొప్పుతాడు. ఫ్రిడ్జ్ నింపుకుంటారు అన్నమాట. అది తీసి పేదవాళ్ళకి ఇవ్వాలని మనసు రాదు. తిని తిని తెచ్చుకునే రోగాలు ఇన్నన్నీ కాదు. ఉపవాసం ఉంటే నీ రోగము వదిలిపోతుంది. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ తీవ్రత పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. యూ బికమ్ షార్ప్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ గాడ్ విల్ ఎండో యూ విత్ హిస్ మైటీ అనాయింటింగ్ అండ్ పవర్. శక్తితో నింపుతాడు, అభిషేకంతో నింపుతాడు. అట్టి అభిషేకం కొరకు నేను ఎంతో ఆశతో అడుగుతున్నాను. అడిగితే మార్గం ఈరోజు చూపెట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అభిషేకం కావాలంటే అభిషేకం కావాలంటే కాదు బిడ్డ, ఫస్ట్ నువ్వు సెట్ రైట్ కావాలి. నీకు తెలవాలి ఉపవాసం అంటే ఏంటో. చేసినావు, చాలా చాలా చేసినానులే అని అనుకోకు. ఇప్పుడు స్టార్ట్ చేయి, మళ్ళా ఉపవసించి ప్రార్థన చేయి, నన్ను వెతుకు.
నీకు నేను జనములను అప్పగించబోతున్నాను, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను. అంటే దేవుని చిత్తమై ఉన్నది నువ్వు ఉపవసించడం. అందుకే ఈ మాటలు బలహీనం అండి, నాకు చేత కాదండి, అది ఇవన్నీ బలహీన మాటలు, ఇవన్నీ కట్టి పెట్టి చెత్త బుట్టిలో పారవేసి తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ఆ బలాన్ని పుంజుకోవాలి. బలమిచ్చేవాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. మరి ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుడు శక్తినిస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. తగ్గింపుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దయ కనికరం నీ మీద ఉంటుంది, నీకు జీవితంలో శుభము ప్రాప్తిస్తుంది. అలాగే మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కూడా కాపాడేది ఉపవాస ప్రార్థన. మరి బలహీనతలను అధిగమించే దైవశక్తి పొందుకోవాలంటే ఉపవసించాలి. మరి నీకు కొన్ని గమ్యం ఉంటుంది, అంటే ఇది చేయాలి, నేను అది చేయాలి, ఇది సాధించాలి. చాలామంది క్రొత్త సంవత్సరం రాగానే ఇది సాధించాలి, అది సాధించాలి అనుకుంటారు, అన్నింటిలో ఓడిపోయి కూర్చుంటారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన శక్తి లేదు కాబట్టి అనుకున్నవేవి కూడా జరగవు. నువ్వు అనుకున్నవి, నీ హృదయ వాంఛలు తీరాలంటే కూడా నువ్వేం చేయాలి? ఉపవసించి ప్రార్థన చేయాలి. సేవలోనైనా, ఉద్యోగంలోనైనా, కుటుంబంలోనైనా కొన్ని కార్యాలు జరగాలంటే ఉపవాస ప్రార్థనే శక్తి అని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గోడ గూలగొట్టాలంటే ప్రార్థన అంటే ఒక గడ్డపార అన్నమాట. ఆ గడ్డపారతో కొట్టి కొట్టి ఎంతసేపు అవుతుంది? ఉపవాసం అంటే బాంబు అన్నమాట. బాంబు పేలిందంటే ఎన్ని బటడాలు కూలిపోతుంది కదా, అంత శక్తి అన్నమాట. ప్రార్థనకు నువ్వు ఉపవాసము జోడించినప్పుడు దైవ కార్యాలు తప్పకుండా చూస్తావు. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఉపవసించాలండి? భక్తులే ఉపవసించాలా? కాదండి, పరిశుద్ధులు ఉపవసించాలి వారి భక్తిని కాపాడుకోవడానికి. పాపులు ఉపవసించాలి వారి పాపం పోగొట్టుకోవడానికి. పురుషులు ఉపవసించాలి, స్త్రీలైనా ఉపవసించాలి, వృద్ధులు ఉపవసించాలి. క్రొత్త నిబంధనలో ఒక వృద్ధురాలు, కడు వృద్ధురాలు రేయిం బగళ్ళు ఉపవసించింది. ఎవరామె? అన్న. 2వ అధ్యాయం 36వ వచనం, లూక్ 2:36. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచేదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి. ఈ లెక్క మీరు చేస్తారా? 84 సంవత్సరాలు విధవరాలై ఉన్నది. 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది. ఒక 20 సంవత్సరాలు పెళ్ళయింది అనుకోండి. పోనీ ఒక 15, పాత జమానా కదా, 15 సంవత్సరాలకే పెళ్ళయింది అనుకోండి. 7 సంవత్సరాలు భర్తతో బ్రతికింది అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 22. మళ్ళీ 84 సంవత్సరాలు ఆమె ఉపవసించి దేవునికి సేవలు చేసింది మందిరంలో. అంటే ఎంత? అంటే 106 ఏళ్ల వయసున్న కడు వృద్ధురాలు. 37వ వచనం చూడండి, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక. దేవాలయం విడిచిపెట్టిందా? విడిచిపెట్టారా? పొమ్మన్నా పోలేదు. చూడండి, అంటే పగలు రాత్రి రేయం పగళ్ళు సేవ చేసి ఉండేను. దేవుడు ఆమెను దీవించినాడు. ఈ చిన్న బాలయేసును చూడడానికి, ఆ విమోచకుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చడానికి దేవుడు ఆమెను గొప్పదానిగా చేసినాడు. పరిశుద్ధ గ్రంథంలోనే ఆమె పేరు ఎక్కిందంటే గొప్పదైపోయింది కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది విధవరాలు ఉన్నారు లోకంలో, వాళ్ళ పేర్లు ఉన్నాయా? ఈ అన్నా ప్రవక్తి రేయం బగళ్ళు దేవుని ఆలయం విడవకుండా ఉపవాసం ప్రార్థనలు చేసి దేవునికి సేవలు చేస్తుంటే ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలో తప్పకుండా శక్తి ఉందని నమ్మాలి. మరి పాత నిబంధనలో భక్తులు ఉపవసించి ప్రార్థన చేసినారు. మోషే కానీ, ఏలియా కానీ, దావీదు కానీ, ఎజ్రా కానీ, నెహమ్యా కానీ, వీళ్ళందరూ ఉపవాసం చేసి ప్రార్థన చేసిన వాళ్ళు. ఎస్తేరు కానీ ఉపవాసం చేసి ప్రార్థన చేసినారు. క్రొత్త నిబంధనలో ఉపవాసం అవసరం లేదని కొందరు అంటారు. క్రొత్త నిబంధనలు చాలా ఎక్కువ అవసరం. ఎందుకంటే యేసుప్రభు చేసినాడు స్వయంగా ఉపవాసం 40 రోజులు. దేవుని స్తోత్రం. యేసుప్రభు ఏది చేసినా మనకు మాదిరి ఉంచి పోయినాడు. యేసుప్రభుకి ఎందుకు బాప్తిసం? ఆయన యోర్దాను నదిలో దిగి బాప్తిసం పొందాడు, మనకు మాదిరి ఉంచి పోయినాడు. కాబట్టి మరి పౌలు అంతటి గొప్ప అపోస్తలుడు కూడా ఉపవాసం ఉన్నట్టు, భక్తులు ఉపవాసం ఉన్నట్టు అపోస్తల కార్యంలో ఉంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నిర్ణయానికి వచ్చేది. కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే ప్రార్థన చేసేది ఉపవాసించి. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. చాలా సమస్యల్లో ఉన్న బిడ్డలతో
ప్రత్యేకంగా ప్రార్థన ఉపవాసం యొక్క శక్తిని దేవుడు బయలుపరిచినాడు. కుటుంబంలో సమాధానం లేదంటే గెట్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్, యూ విల్ గెట్ ద రిజల్ట్. పిల్లలు మాట వినకుంటే ఊరికే వాళ్ళతో తగులాట కాదు. కొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఆర్గ్యుమెంట్ తెగదు, ఇంట్లో పెద్ద కలహం, అది సైతాను. కాబట్టి సాతానుకు మీరు ఏం చేయొద్దు, చోటివ్వద్దు. అపవాదికి మనం ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, చోటివ్వద్దు. ఉపవసించు, ప్రార్థన చేయి, వెంటనే సద్దుమణిపోతుందండి. ఆ అల్లరి అణిగిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఎదిగిపోయినారు, ఇంకా వివాహంగా లేదు, తలకొట్టుకుంటే రాదు సంబంధాలు. ఉపవసించి ప్రార్థన చేయి, వచ్చి తలుపు కొట్టి వస్తారు సంబంధం. దేవుని స్తోత్రం. తలుపు కొట్టాను ఇట్లా, మీ అమ్మాయి మాకు కావాలండి. శత్రువులు భయపడితే ఉపవసించి ప్రార్థన చేయి, నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధమో కాదు. నువ్వు ఉపవసించి ప్రార్థన చేయకుంటే ఒక నిమ్మకాయకి భయపడిపోతావు. జాగ్రత్త. ఇంటి ముందు ఒక నిమ్మకాయ ఉంటే చాలు, వణికిపోతావు నువ్వు ఇట్లా. యూ స్ట్రెంబుల్, ఎందుకంటే భయం, నీకు ఏదో కీడు చేసినారని. ఏ కీడు నీకు తగలదు. దేవుని స్తోత్రం. ఏ అపాయము నీకు రాదు. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. నీకు హాని చేయటకు ఎవడు నీ మీదికి రాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కాబట్టి రోగం, నీకు రోగం రాగానే వైద్యుని దగ్గర పరిగెత్తున్నావా అంటే డబ్బులు ఎక్కువైందనమాట నీకు. నీ డబ్బుతో రోగం నయమవుతాయి. మరి ఇంతమంది ఎందుకు చేస్తున్నారండి? డబ్బు ఉన్నవాడు కూడా ఎందుకు చేస్తున్నాడు? దేవుని మాట ఎంత సత్యమైంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఐ యామ్ ద లార్డ్ దట్ హీలెత్ యు. కొద్దిగా వైద్యులు నీకు ట్రీట్మెంట్ ఇస్తారేమో కానీ స్వస్థత మాత్రము దేవుని వద్ద నుండే రావాలి. దేవుని స్తోత్రం. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ మీద రాస్తారు. నేను చూసినాను అది ఒక ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద, వీ ట్రీట్ బట్ ఓన్లీ హీ క్యూర్స్ అంట. మేము ట్రీట్మెంట్ ఇస్తాం కానీ స్వస్థపరిచేది దేవుడే. రోగము ఉంటే దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయి. క్యాన్సర్ రోగం కూడా పారిపోతుంది నీ వద్దనండి. దేవుని స్తోత్రం. గడ్డలు అంటే కరిగిపోతాయి ఉపవాసం ద్వారా. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదని అన్నాడు కదా. కాబట్టి ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు. పరమ ఔషధమైన రక్తం. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు. సమాధానమైన, సంతోషమైన, సమృద్ధి అయిన, స్వస్థత అయిన, నెమ్మదైన, ఆర్థిక ఇబ్బందులు. ప్రార్థన చేయి. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు భికారి కాడండి. వై డోంట్ యూ ట్రై ప్రేయర్? అప్పులు 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 కడుతున్నామండి, ఇంకా అట్టనే ఉన్నామండి. అప్పులుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, సహాయం చేసేవారు నీ దగ్గరకు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ గాడ్. గొప్ప పరిచర్య దేవుడు ఇచ్చినాడు కేవలం ప్రార్థన ద్వారా. మీ అందరి ప్రార్థన కూడా ఉంది. మరి ఇంకా గొప్ప సేవ చేయాలంటే మనం అందరం ఇంకా ఉపవసించి ప్రార్థన చేయాలని, నశించి ఆత్మలు ప్రభు సన్నిధికి రావాలి. అన్యజనులకు వెలుగుగా మనల్ని దేవుడు నియమించి ఉన్నాడు. ఎంతోమంది దేవుని వాక్యం లేకుండా నశించిపోతున్నారు. వారి గురించిన శ్రద్ధ లేదా? ఈ మధ్యలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం సేవ అంటే వ్యాపారం అనుకున్నావా? ఏదో మీటింగ్లు పెట్టి మళ్ళీ ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు పెట్టడం కాదు. నీకు ఆత్మల భారం ఉండాలి. నువ్వు కన్నీళ్లు గారవాలి నా సన్నిధిలో. ఎంతమంది కుడి ఎడమలు తెలియకుండా ప్రభు ఎవరో తెలియదు నశించిపోతుంటే నీకు వారి గురించి శ్రద్ధ ఎందుకు లేదు? ఉపవసించు, ప్రార్థన చేయమన్నాడు. నాకు మాత్రం కాదు, సంఘం అంతటికి అన్నమాట. దేవుని స్తోత్రం. అట్టి ప్రార్థన పరిచర్య మనకు దేవుడు అనుగ్రహించాలి. ఉపవసించి ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవునికి ఇష్టమైన మార్గాలన్నీ వదిలిపెట్టాలి. దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. మన శరీరాలను సమర్పించుకోవాలి. దేవుని సన్నిధిలో సజీవ యాగంగా సమర్పించుకోవాలని, మనసు మారి మీరు రూపాంతరం పొందాలని ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప అపాయముల నుండి మమ్మల్ని తప్పించే దేవుడు, ముందే మాకు మార్గము సిద్ధపరిచే దేవుడు, కీడులు రాకుండా మమ్మల్ని సిద్ధపాటు చేసినందుకు స్తోత్రం. శ్రమలు రాకముందే మమ్మల్ని తయారు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ పరిస్థితులు, ఇలాంటి గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి ఉన్న శక్తిని మాకు అనుగ్రహించడానికి నీకు ఇష్టమైనది కనుక నీకు స్తోత్రం. మా సంఘాన్ని ఉజ్జీవింపజేయబోతున్నావు, నీకు స్తోత్రం. నీ ఆత్మను మా మీద కుమ్మరించబోతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు కనుక నీకు స్తోత్రం. వారి కట్లన్నీ కూడా తెగిపోతాయి కనుక నీకు స్తోత్రం. వారి రోగములు వారిని వదిలిపోవును గాక. వారి బాధలు, ఇబ్బందుల నుండి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగాన్ని నువ్వు ఇచ్చిన అధికార నామములో బంధిస్తున్నాను గొప్ప దేవ. వారికి స్వస్థత శీఘ్రంగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
ఏ కలవరం కానీ వ్యసనం కానీ వ్యాకులము తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను. ఆనందంతో మీరు నింపండి నాయన. ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుకుని ప్రభువునందు ఆనందించండి వాక్యం ఉంది నాయన. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆత్మతో నింపి అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల్లో సమాధానము, సంతోషము, సమృద్ధిగా దయచే వారి సమస్యలన్నింటినీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను. వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి రోగంలో నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. కృంగిన వారంటే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కానీ వారికి మంచి జతలను మీరు దయచేయమని ప్రార్థన, వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడు తగలకుండా కాపాడండి, హఠాన్ మరణాలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. నాయన నిన్ను సేవించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, మందిరం యందు ఆసక్తి గల బిడ్డలుగా పరిగెత్తుకొని దేవుని ఆలయంకు రావడానికి సహాయం దయచే. ప్రభువా నిన్ను వెతకాలి, నీ సన్నిధి వెతకాలి, నీ ముఖం వెతకాలి, నీ ప్రత్యక్షత వారికి ఇస్తానన్నావు, వారి ప్రార్థనకు జవాబిస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రం. బిడ్డలను ఆశీర్వదించి వారి గృహాలకు నడిపించి, వారి టీవీ ద్వారా విన్న వారిని కూడా గొప్పగా దీవించి ఉపవాస ప్రార్థన యొక్క మర్మాన్ని వారికి తెలియజేసిన వందనాలు చెల్లిస్తూ ఉపవసించడానికి శక్తి కూడా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.